హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిర్యానీ లవర్స్ హోటల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మొహబ్బత్ కా షర్బత్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, షర్బత్ ఇది రంజాన్ టైంలో ఇది బాగా ఎక్కువ ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో సో దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో నార్మల్ డేస్లో కూడా తాగొచ్చు. ఇది బాగా హెల్తీగా ఉంటుంది. షర్బత్ అనేది ఈజీ ప్రాసెస్. సో మనం అయితే ఈ వీడియోలో ఈ ప్రొసీజర్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే షర్బత్కి ఎలా చేయాలి ఏంటి అనేది ఇది మీకు ఈజీ ప్రాసెస్ నేను చూపిస్తాను. సో ఇది మీకు చూస్తున్నారుగా, ఇది రూ అఫ్జా. సో రూ అఫ్జా మీకు బాటిల్స్ దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. సో అది చూసుకోండి. దీంట్లోకి అయితే పుచ్చకాయ వాటర్ మిలాన్ అయితే తీసుకున్నాను. సో వాటర్ మిలాన్ని వితౌట్ సీడ్స్ నేనైతే సపరేట్ చేసి పెట్టుకున్నాను. సో దీనికి మిల్క్ కూడా తీసుకున్నాను. సో మిల్క్ చూస్తున్నారుగా, మిల్క్ అయితే ఒక 2 స్మాల్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను. సో ఈజీ ప్రాసెస్, పెద్ద హార్డ్ ఏం కాదు. దీనికైతే ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి. సో ఐస్ క్యూబ్స్ ముందే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, సో సపరేట్ చేసి. సో ఐస్ క్యూబ్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మేము అందరు షేర్ చేయండి. ఓకేనా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందైతే మనైతే తీసుకున్నారా, కనబడుతుంది మీకు రూ అఫ్జాది. దీన్ని అయితే నేను ఒక 2 స్మాల్ గ్లాసెస్ అయితే వేసుకుంటాను. చూడండి ఒకసారి. సో ఈ స్మాల్ గ్లాసెస్ 1 అయితే తీసుకుందాము. వన్ గ్లాస్ అయితే మనం అయితే తీసుకుందాము. సో ఎందుకంటే తక్కువ క్వాంటిటీ చేసుకుంటాం కాబట్టి మనం తక్కువ క్వాంటిటీ వేసుకుందాము. సో చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే స్మాల్ గ్లాస్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకుందాము. సో మిల్క్ నేనైతే సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఒక స్మాల్ గ్లాసెస్ 2 తీసుకున్నాను. సో దాన్ని కూడా నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. చూసారుగా, దీంట్లోకి కాచిన వేడి చేసిన మిల్క్ ఇది. సో సపరేట్ చేసి పెట్టుకున్నాను. సో మిల్క్ అయితే మీకైతే 3 గ్లాసెస్ అయితే నేను తీసుకున్నాను. సో దీంట్లోకి ఇప్పుడైతే మనం ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ అయితే నేను సపరేట్ చేసి తీసుకున్నాను. ఐస్ క్యూబ్స్ చూస్తున్నారుగా. సో దీంట్లోకి అయితే ఐస్ క్యూబ్స్ వేసేసుకుంటున్నాను. నార్మల్ ఆర్ఓ వాటర్ మీకు దీంట్లో అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఐస్ క్యూబ్స్. సో దీంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను, చూస్తున్నారుగా. సో ఇది ఐస్ క్యూబ్స్ ఇలా మీకైతే రెడీ అయిపోతుంది. సో ఐస్ క్యూబ్స్ అయితే నేను ఒక 1 2 3 4 5 6 వేసాను. ఇంకోటి వేసేద్దాం. సో ఐస్ క్యూబ్స్ అయితే వేసేసాను. 7 ఒకటి వేసాను. ఓకే, ఐస్ క్యూబ్స్ అయితే వేసేసాను. సో ఇంకా నెక్స్ట్ దీనికి మీరు చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే మీకు రెడీ అయిపోయింది. సో దీన్ని ఒకసారి స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో మిక్సింగ్ అయితే చేసుకోండి ఇలాగా. మీకు మిక్సింగ్ కనబడుతుంది, ఈ విధంగా మిక్సింగ్ చేసుకోండి. సో మీకైతే ఆటోమేటిక్గా దాంట్లోకి మిల్క్ కలపగానే మీకైతే ఏదైతే టేస్ట్ ఉందో అదైతే మీకు కలర్ అయితే కనబడిపోతుంది మొత్తం మీకు ఏ విధంగా ఉండేది ఏంటి అనేది. సో నెక్స్ట్ దీంట్లోకి మనం ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో వాటర్ మెలన్ ఇవి పీసెస్ వితౌట్ సీడ్స్ దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా. సో చూస్తున్నారుగా, వాటర్ మెలన్ సీడ్స్ దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో మొహబ్బత్ కా షర్బత్ సో దీంట్లోకి అయితే యాడ్ చేసేసాను. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాను. ఇంకా మొత్తం మిక్స్ చేసుకుందాము. సో ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయి, ఎందుకు అంటే మీకు ఆ కూల్నెస్ వచ్చింది, దాంట్లోకి కూలింగ్ అవుతుంది మీకు. దీంట్లోకి మనం కావాలి అంటే సబ్జా స్వీట్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో నేనైతే వేసుకోలేదు, బట్ ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో సో వాళ్ళైతే సబ్జా స్వీట్స్ కూడా వేసుకొని ప్రిఫర్ చేస్తే బెస్ట్.
సో దానివల్ల వాళ్ళకి హెల్త్కి కూడా బెనిఫిట్ ఉంటాయి. సో దీంట్లోకి మ్యాక్సిమం షుగర్ అవసరం ఉండదు. సో వితౌట్ షుగరే దీన్ని తాగేస్తూ ఉంటారు. సో ఎందుకంటే స్వీట్నెస్ అయితే మనకి రోజాల వాటిలో ఉంటుంది కాబట్టి. సో ఇదైతే మీకు రెడీ అయిపోయింది. సో దీన్ని మనం అయితే గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగేయచ్చు. ఓకేనా, లెట్స్ గో. మన అయితే మొహబ్బత్ షర్బత్ అయితే తయారైపోయింది, మొహబ్బత్ కా షర్బత్. సో ఇది మన షర్బత్. సో ఏ విధంగా ప్రాసెస్ అయితే చేసామో మీకు అందరికీ తెలుసు. సో వీడియోలో మీరు చూశారు. సో దీన్ని అయితే మనం సర్వ్ చేసేసుకున్నాం. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ చూసేద్దాము. సో దాని తర్వాత మనం ఒకసారి మీరు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా అయితే మీకు మిక్సింగ్ కరెక్ట్గా ఉండడం వల్ల మీకు ఆ టేస్ట్ అంతా ఇప్పుడు మీకు రూ అబ్జాలోది సో అవన్నీ మీకు టేస్ట్ అయితే వచ్చేస్తాయి. చూస్తున్నారు షర్బత్ ఈజీ ప్రాసెస్, దీనికి పెద్ద టైం కూడా పట్టదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకటి మన వాటర్ మిలన్ సీడ్స్ అవి మీరు కట్ చేసి పెట్టుకోవడంలోనే ఉంటుంది టైం, అంతే. మిగతాదంతా ఈజీ ప్రాసెసే. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటారా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కానీ మీకు ఐస్ క్యూబ్స్ అయితే వచ్చేస్తాయి. సో దీన్ని అయితే మనం సర్వ్ చేసేసుకుందాము. ఒకసారి చూస్తున్నారుగా. సో దీంట్లో వాటర్ మిలన్ కూడా మనం వేసేసుకుందాము, ఎందుకంటే మనం తీసినప్పుడు అవి పడలేదు. సో వెయిట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందనేది కూడా నేను ఒకసారి చూసేద్దాము. సో ఇది ఫ్రెండ్స్ మన మొహబ్బత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మీరు టేస్ట్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో చూస్తున్నారుగా, మనం అయితే ఈజీ ప్రాసెస్ చేసాము ఇదంతా. సో షర్బత్ ఒకసారి మనం అయితే ట్రై చేసేద్దాము, టేస్ట్ ఎలా ఉందనేది మీకు కూడా ఒకసారి చూపిస్తాను. సో మీరు ఒకసారి ఫ్రెండ్స్, ఇది మన మొహబ్బత్ కా షర్బత్. సో ఈజీ ప్రొసీజరు. సో ఎలా రెడీ అయింది ఏంటనేది మాకైతే వీడియోలో చూశారు, చూస్తున్నారుగా. ఇది మన షర్బత్ అయితే. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చేసుకోవాలంటే ప్రొసీజరు మన వీడియోని అయితే ఫాలో అయిపోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇది రంజాన్కి మన చేసిన వీడియో అయితే. సో ఇంకా మన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, లెట్స్ గో, బాయ్.